ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని బాజాబ్తా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిన్న చిట్చాట్లో ఢిల్లీలో జరిగిన చిట్చాట్లో ఒప్పుకోవడం జరిగింది. మరి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నా ఫోను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి ఆయన పలు కేసులు ఆయన మీద పెట్టడం జరిగింది ఆనాడు. మరి అప్పుడు నేరమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఫోన్ ట్యాపింగ్ అనే నేరమైనప్పుడు మరి ఇప్పుడు ఎందుకు నేరం కాదు? అంతేకాకుండా సౌత్ ఫస్ట్ పేపర్లో ఇద్దరి మంత్రులు ఫోన్లు మాట్లాడుతూ ఉంటే మేము ట్యాపింగ్ చేసిండ్రు అని చెప్పేసి బాజాబ్తా వారు అధికారికంగా ఇచ్చిండ్రు. మరి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారికంగా మరి ఆ పత్రిక వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పుకున్నారు. ఢిల్లీలో ఒప్పుకున్న అప్పుడు మరి మేము పర్మిషన్ తీసుకొని ఒక పద్ధతి ప్రకారం ట్యాపింగ్ చేయొచ్చు అని కూడా అన్నాడు. మరి పద్ధతి ప్రకారం ట్యాపింగ్ చేస్తే మంత్రులు ఏమన్నా మీకు మీ మంత్రివర్గం లేరా? లేకుంటే మీకు ప్రతిపక్ష నాయకులు లేక ఉన్నారా? లేకుంటే మీకు వ్యతిరేకంగా పనిచేస్తుండ్రా? ఈరోజు ఏ ఉద్దేశంతో మీరు ఆ ఇద్దరు మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు? అంతేకాకుండా మరి మిస్ వరల్డ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఫోన్లు కూడా చాలా వరకు ట్యాప్ అయినాయని తెలిసింది. అంతేకాకుండా ఈరోజు ప్రైవసీని ఏ విధంగా లాగుతారు? కాబట్టి దీని అన్నిటిపైన ఈరోజు నేను గవర్నర్ గారికి చాలా వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రైట్స్, ఎరోజన్ ఆఫ్ గవర్నెన్స్ ఎథిక్స్, మారల్ అండ్ కాన్స్టిట్యూషన్ అన్ఫిట్నెస్ ఇవన్నిటి మీద కలిపి నేను ఈరోజు మన తెలంగాణ గవర్నర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఈ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా ఒక్క నిమిషం కూడా రేవంత్ రెడ్డి గారు పదవిలో కొనసాగడానికి వీలు లేదు. ఆయనను వెంటనే ఆయన పదవి నుండి డిస్క్వాలిఫై చేయాలి, ముఖ్యమంత్రి పదవి నుండి డిస్క్వాలిఫై చేయాలి. ఆయన ఒక నైతికత అనేది పూర్తిగా లేనే లేదు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఇది నేరం అని చెప్పేసి ఒక సిట్టే వేసిండ్రు. దానిపైన ఈరోజు చాలా మంది పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్నారు. మరి వాళ్ళకి అది ఒకవేళ లాఫుల్ గా అంటే చట్ట వ్యతిరేకమైనప్పుడు అంతమంది పోలీసులు అరెస్ట్ అయ్యి అమెరికాకు పారిపోయిన వ్యక్తులను కూడా గుంజుకొని వచ్చి ఈరోజు అరెస్ట్ చేసిన పరిస్థితి, జైళ్లలో పెట్టిన పరిస్థితి ఉన్నప్పుడు మరి ఈరోజు అది తప్పు కాదు, అది బాధాప్త చేయవచ్చు అని ఏ విధంగా చెప్తారు? అంతేకాకుండా ఈరోజు పుట్టస్వామి జడ్జిమెంట్ ఒకటి ఉన్నది. దీస్ రెవల్యూషన్ సజెస్ట్ ఏ స్టేట్ స్పాన్సర్డ్ ఇంటర్నల్ ఎపిసోడ్ నెట్వర్క్ టార్గెటింగ్ కాన్స్టిట్యూషన్ ఫంక్షనరీస్, మినిస్టర్స్ అండ్ పార్టీ కొలీగ్స్. This not only shatters democratic norms but also violates the right to privacy as established in the Supreme Court's landmark Puttaswamy judgment and potentially breaches multiple provisions of the Indian Telegraph Act 1885 and Information Technology Act 2000. ఇవన్నీ పుట్టస్వామి జడ్జిమెంట్ ప్రకారము ఏ జడ్జిమెంట్ ప్రకారం చూసినా ఇది నేరము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమని డిస్క్వాలిఫై చేయాలని కోరు. అంటే ఈ మంత్రులు ఇప్పటికైనా మీరు వెంటనే దీన్ని బరతరఫ్ చేయాలని చెప్పేసి మీరు వెంటనే ఒక సిఎల్పి మీటింగ్ వెంటనే కండక్ట్ చేయాలి. ఈరోజు మంత్రులు ఇంకా మీ మంత్రి శాఖలలో కొనసాగుతుంటే నిజంగా సిగ్గుచేట అనిపిస్తుంది. ఈరోజు మీకు ప్రైవసీ లేదు, మీ ఫోన్లకు ప్రైవసీ లేదు, మీ మాటలకు ప్రైవసీ లేదు, ఇంకా మీరు ఇతని నాయకత్వంలో ఇంకా మీరు కొనసాగడానికి మీరు సిద్ధపడ్డారంటే మేము దేవుడే కాపాడాలి. కాబట్టి మీరు వెంటనే ఈయన సిఎల్పి మీటింగ్ సమావేశం పెట్టాలి. ఈయన అనర్హుడిగా క్యాబినెట్లోనే మీరు ప్రకటించాలి. ఈరోజు మంత్రులు మీరు నిజంగా మాకే సిగ్గు అనిపిస్తుంది మీరు చేస్తుంటే, మీరు ఆయన శాఖలో ఉండాలంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. మరి మీరు ఏ విధంగా కొనసాగుతుందో నాకు అర్థమైతలేదు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి. దీని మీద సిఎల్పి మీటింగ్ వెంటనే ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కూడా మరి దీన్ని సీరియస్ గా ఎందుకు తీసుకుంటారో నాకు అర్థమైతలేదు. ఇండియన్ గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఎందుకు తీసుకుంటారో నాకు అర్థమైతలేదు. ఖచ్చితంగా వీటిపైన సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి ఈరోజు గవర్నర్ కోరిన, రాష్ట్రపతికి పంపుతా. ఇది ప్రజాస్వామ్య బద్దంగా దీని ఒక పోరాటం, ప్రజాస్వామ్యం కాపాడడానికి మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. తెలంగాణ ప్రజలకు నమస్కారం. రేవంత్ రెడ్డి గారిని వెంటనే ముఖ్యమంత్రి పదవి నుండి డిస్క్వాలిఫై చేయాలని ఈరోజు తెలంగాణ గవర్నర్ గారికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి గల ప్రధాన కారణం నేను సెక్షన్లతో సహా ఆయనను ఎందుకు పదవి నుండి తొలగించాలి, ఎందుకు ఆయన అనర్హుడు అనేది ఈరోజు ప్రతి విషయం నేను చాలా స్పష్టంగా రాసిన. టు ది హానరబుల్ గవర్నర్ Hyderabad, I the undersigned wish to bring to your immediate attention to a matter of grave constitutional concern and democratic impropriety involving the Honorable Chief Minister of Telangana, Sri Revanth Reddy Garu. During an informal media interaction in Delhi lo జరిగినటువంటి media chit chat lo Revanth Reddy made an astonishing public admission that his government is actively tapping phones and claimed this practice is not
illegal if done with proper permissions. This starting statement made on record comes and growing allegations of surveillance not only on political opponents but shockingly on his own cabinet colleagues. ఈరోజు ఆయన క్యాబినెట్ కొలీగ్లను ఈరోజు ఆపోజిషన్ పార్టీలు లేకుండా సంఘ విద్రోహుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటే ఈరోజు అది ఒక లెక్క. ఈరోజు బాజాప్తా ఆయన మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారు. చాలామంది మంత్రులు ఈరోజు కొత్త ఫోన్లు తీసుకుంటున్నారు, కొత్త ఫోన్ నంబర్లు తీసుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డదంటే ఇది తెలంగాణ ముఖ్యమంత్రి గారు అనైతికంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు ఒక శక్తిగా ఈరోజు ఈయన మారిండు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా అసలు ఆయన ఉండడానికి వీలే లేదు. దీన్ని క్యాబినెట్ వెంటనే సమావేశపరచాలి. క్యాబినెట్ మంత్రులు ఈరోజు బాధాప్త ఉత్తరాలు గవర్నర్కు లెటర్ పెట్టాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీకి లెటర్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈయనను వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితి ఉన్నది. ఈరోజు పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు అంట. ఇంకా దిస్ అడ్మిషన్ ఈజ్ నాట్ అన్ ఐసోలేటెడ్ కమెంట్ బట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ డీపర్ ట్రబులింగ్ ప్యాటర్న్. Authoritative media sources, including a report published on 20 July 2025 by South First న్యూస్పేపర్ల ఒక కథనం అధికారంగా బాజాప్తా సాక్ష్యాలతో సహా మా దగ్గర ఉన్నాయని చెప్పి రాశాను. ఐ కన్ఫర్మ్ దట్ మల్టిపుల్ మినిస్టర్స్ ఇన్ ది రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఆర్ అండర్ సర్వైలెన్స్, leading to a climate of fear and mistrust within the government itself. Billowing and alarming developments from the report and credible sources. కాబట్టి వీళ్ళు మంత్రుల యొక్క ఫోన్లు ఈరోజు బాజాప్తా ట్యాపింగ్ అవుతున్నాయి. అది సౌత్ వెస్ట్ పత్రికలో వచ్చిందని చెప్పేసి దాని పత్రిక యొక్క లింక్తో సహా నేను గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం, చాలా సీరియస్ ఇష్యూ. దీన్ని ఆపోజిట్ పార్టీలు ఈరోజు ఆపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు ఎందుకు మరి దీన్ని సీరియస్గా తీసుకుంటలేరో నాకు అర్థం కాలేదు. ఈరోజు తెలంగాణ బంద్ పిలిపియాల్సిన పరిస్థితి, ఈరోజు జిల్లాలో ఎక్కడికక్కడ ఈరోజు ధర్నాలు రాస్తారోకలు జరగాల్సిన పరిస్థితి. ఈ అనైతికమైన చర్య వల్ల ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ప్రశ్నార్థకంగా మారింది అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకోటి లేదు. In one disturbing incident, 2 ministers from the same district were overheard by the chief minister, who later confronted one of them with verbatim details of a private phone call. ఇద్దరు మంత్రులు మాట్లాడిన సంభాషణ పూర్తిగా విన్నాడు. ఆయన ఏం మాట్లాడిండో అందులో ఒక మంత్రికి తెలిపిండు. అది మొత్తం ఈరోజు సౌత్ ఫస్ట్ పత్రికలో ఈరోజు బాజాప్తా కథనం వచ్చింది. అందరి మంత్రులకు తెలిసిపోయింది. తెలంగాణలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు తెలిసిన పరిస్థితి. The chief minister reportedly stated as CM, "It is only natural that I keep a tab on what you guys are talking, doing, meeting, whom, when and where." ఈరోజు మీరు ఎక్కడ గడుస్తుండ్రు, ఎవరు గడుస్తుండ్రు, ఎలా గడుస్తుండ్రు, ఏం చేస్తుండ్రు అనేది తెలుసుకోవడం నాది అది రెగ్యులర్గా జరిగేది. ఇది ఏ రోజు కూడా నా విజయభాస్కర్ రెడ్డి గారు చేయలేదు, ఎన్టీ రామారావు గారు చేయలేదు. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈరోజు ఈ ట్యాపింగ్ కథ ఎప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక ఆత్మగౌరవ తెలంగాణ, స్వయం పాలన తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు మా పాలన మా అధికారం వచ్చిన తర్వాత మన మనుషులై, మన మంత్రులై, మన ఎమ్మెల్యేలై, మన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసి వినడం అనైతికం కాదు, ఇది రెగ్యులర్గా జరిగేది అని చెప్పి ముఖ్యమంత్రి బాజాప్తా చెప్తుందంటే ఎంత నిసిగ్గుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత సిగ్గు లేకుండా ఈరోజు వ్యవహరిస్తూ ఉండు. ఆయన రాజీనామాను ఎందుకు కోరతలేదు, పక్క జడ్సన్ మాత్రమే ఎందుకు ఆయన రాజీనామా కోరాలి అనేది ఇంకా చెప్తా. Following this episode, ministers have changed or abandoned the use of their mobile phones, relying on staff to relay information and coordinate activities, indicating a total breakdown of trust within the state government. ఈ రోజు ప్రభుత్వం బ్రేక్ డౌన్ అయింది, తెలంగాణ గవర్నమెంట్ బ్రేక్ డౌన్ అయింది. తెలంగాణలో మేము ఫోన్లు మాట్లాడి ఎవరితోనన్నా అధికారితో మాట్లాడి ఏదైనా పని చేద్దామన్నా, ఒకరినొకరు పరస్పరం సహకరించుకోవాలన్నా, ఈరోజు తెలంగాణ జరుగుతున్నటువంటి స్థితిగతుల గురించి ఇంకొకరితో మాట్లాడాలన్నా ఈరోజు పూర్తిగా అభద్రత భావానికి ఇది మొత్తం రేవంత్ రెడ్డి గారు వింటున్నారు అని ఒక పెద్ద ఆలోచన ఈరోజు కలుగజేసింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం బ్రేక్ డౌన్ అయింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. At least one minister who frequently travels to Delhi has reportedly been followed by police and intelligence officials at airports, pointing to state surveillance mechanisms being misused for political insecurities.
ఒక మంత్రి అయితే ఢిల్లీకి రెగ్యులర్గా పోయిట ఆయన ఎప్పుడు పోతుండు ఎక్కడ పోతుండు అని చెప్పేసి ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళనే పెట్టేసి ఈరోజు బాజాప్తా వాళ్ళ కదలికల పైన రాస్తుందంటే ఇంత దౌర్భాగ్యం ఇంకా ఏం లేదని చెప్పి నాకైతే చాలా స్పష్టంగా. షాకింగ్లీ ది చీఫ్ మినిస్టర్ is said to have taken the transcripts of these private ministerial conversations and submitted them to the party high command as evidence of supposed conspiracies against him, violating basic democratic ethics and collective cabinet responsibility. ఈయన దొంగతనాల గురించి, ఈయన లంగతనాల గురించి ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటూ నేను దొంగదని వాళ్ళకి తెలిసిపోయాను, వాళ్ళ ఫోన్లో ట్యాపింగ్ చేసిన అవి నేను విన్నా అని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ఇచ్చిండంట. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ఎంత సిగ్గు లేకుండా నువ్వు ఫోన్ ఎట్లా ట్యాపింగ్ చేసినావు, ట్యాపింగ్ చేయడానికి నీకు అధికారం ఎక్కడిది, ట్యాపింగ్ చేయడం అనేది అనైతికం, ఇది నేరం కిందికి వస్తుంది కాబట్టి మేము తీసేస్తున్నామని చెప్పి చెప్పకుండా ఆయన దగ్గర నుంచి వచ్చిన పన్నులు కానీ గిఫ్ట్లు కానీ తీసుకొని ఈరోజు అట్లనా అని విన్నదంటే ఎంత సిగ్గులేని ఏఐసిసి, ఎంత సిగ్గు లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తయారైపోయింది. హైకమాండ్కే బాజాప్తా ట్యాపింగ్ చేసిన విషయాలను ఏమేం ట్యాపింగ్ చేసిండ్రు, ఏమేం మాట్లాడిండ్రు, ఏ విధంగా జరిగింది, ఎవరెవరు మాట్లాడుకుండ్రు, ఏమేం మాట్లాడుకుండ్రు అని చెప్పి నేను అన్నీ కూడా పొందుపరిచిన మీకు ఇచ్చిన. ఎవరెవరు ఫ్లైట్ ఎక్కుతుండ్రు, ఇంకో ఇది మాట్లాడుకుందని చెప్పేసి ట్యాపింగ్ చేసిన విషయాలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలిపినా కాంగ్రెస్ పార్టీ ఏమి చర్యలు తీసుకోలేదంటే సిగ్గులేదా మీకు? మంత్రులకు ఇంకా మీరు ఆ క్యాబినెట్లో ఉండడానికి మీకు సిగ్గు లేదా? ఇంకా ఏ విధంగా కొనసాగడానికి మీకు సిగ్గు లేదా? మీకు రాజీనామా చేసి వాళ్ళ ముఖాన పడేయాలి కదా. ఈరోజు ఆ ముఖ్యమంత్రిని ఉంటే మేము ఉండమని చెప్పాలి కదా. మీరు వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టాలని చెప్పి మీరు డిమాండ్ చేయాలి కదా. ఈరోజు అందులో మీరు నిలదీయాలి కదా. ఒక గజ దొంగ పాలనలో ఈరోజు రాష్ట్రం ఉన్నది. ఆ గజ దొంగ పాలనలో అధికారంలో మీరు క్యాబినెట్ మంత్రులు కొనసాగడానికి సిగ్గు లేదా మీకు మంత్రులారా? వైలేటింగ్ బేసిక్ డెమోక్రటిక్ ఎథిక్స్ అండ్ కలెక్టివ్ క్యాబినెట్ రెస్పాన్సిబిలిటీ. ఓ క్యాబినెట్లో ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. ఆ క్యాబినెట్ యొక్క బాధ్యతని ఈరోజు అందరు కలిసి తీసుకోవాల్సిన ఒక నిర్ణయాన్ని పక్కన పెట్టి ఈరోజు సహచర క్యాబినెట్ మంత్రులు ఏం మాట్లాడుకుంటున్నారు? వాళ్ళ సీనియారిటీ ఉండి ఎక్కడా? వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? వాళ్ళ అధికారం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీ పరిస్థితి ఏంది? ఈరోజు అసొంటి మంత్రుల ఫోన్లు నువ్వు వింటావు, అసొంటి ఎమ్మెల్యేల ఫోన్లు నువ్వు వింటావు, ప్రతిపక్షాల వింటున్నావు. ఓకే సొంత పార్టీ వాళ్ళ వినే పరిస్థితి దిగజారింది. ఇంకా చెప్తా. అంతేకాకుండా మిస్ వరల్డ్కి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరు కూడా జియో ఫోన్ సిమ్ములు ఇచ్చినవా లేదా? జియో ఫోన్ సిమ్ములు ఇస్తే అవి ట్యాపింగ్ అయినాయా లేవా? అయినాయనే అంటుండ్రు. ఇయాటి వరకు శిఖా గోయల్ గారి రిపోర్టు, ఆ మిస్ వరల్డ్ దానిపైన ఇచ్చిన దాని రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేరు? ఆ రిపోర్ట్లో ఏమున్నదని మీరు ఎందుకు తెలుపుతలేరు? నేను నిన్నగాక మొన్న ఒక ఛానల్లో ఫహీం ఖురేషి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. నేను ముఖ్యమంత్రిని చెప్పిందే చేస్తా, నా సొంత తెలివి నేనేం చెయ్యా అన్నాడు. అంటే ఇవన్నీ చేసేటి అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారమే జరుగుతున్నాయా? నీ ఫోన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోన్ కింద ట్యాపింగ్ అయితే ఉరేసుకొని సావాల్సిందే, అంత భయంకరంగా మాట్లాడుకుంటారు కావచ్చు. ఆయన ఫోన్ నంబర్ ఉండేది, మంది ఫోన్లలోకి వెళ్ళి మాట్లాడతారు, వేరే వాళ్ళ ఫోన్లు తీసుకొని మాట్లాడతారు. ఆయన మాటలు ఏంటే ఎవరెవరికి ఫోన్లు పోతున్నాయో, ఎట్లా ఫోన్ పోతున్నాయో అవన్నీ ఫోన్లు కింద అయితే ఉరేసుకొని సావాల్సిందే, ఇక వేరే ముచ్చటే లేదు, అంత దారుణంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు డిస్క్వాలిఫై చేయాలి, ముఖ్యమంత్రి పదవులకి వెళ్ళి ఎందుకు తొలగించాలి అనేది కొన్ని రాజ్యాంగపరమైన ఏ విధంగా ఇవి నేరమో అవి నేను మీకు వినిపిస్తా. అవి నేను రాష్ట్ర గవర్నర్ గారికి కూడా నేను ఇవ్వడం జరిగింది. These revelations suggest a state-sponsored internal espionage network targeting constitutional functionaries, ministers and party colleagues. ఈరోజు పార్టీలో ఉన్నటువంటి సహచర మంత్రులు, సహచర వ్యక్తులు, సహచర మిత్రులు వారందరూ కూడా ఈరోజు ఈయన ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఫోన్లు వింటున్నాడు. కాబట్టి ఈరోజు this is not only shatters democratic norms but also violates the right of privacy. ఇది వారి ప్రైవేటు యొక్క
రైట్ను అయితే వాళ్ళ హక్కును ఏదైతే ప్రైవేట్ హక్కు ఉంటుందో వారి వ్యక్తిగతమైన హక్కును ఈరోజు హరిస్తున్నాడు. అందుకు అంతేకాకుండా యాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది సుప్రీం కోర్ట్స్ ల్యాండ్మార్క్ పుట్టస్వామి గారు సుప్రీంకోర్టు జడ్జి ఉన్నటువంటి పుట్టస్వామి యొక్క జడ్జిమెంట్లో ఏమిచ్చిందంటే అండ్ పొటెన్షియలీ బ్రీచెస్ మల్టిపుల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. I once again want to remind the All India Congress Committee leaders to go through the Puttaswamy judgment, what he has given in the Supreme Court. Okay, landmark. The Supreme Court has established the Supreme Court landmark Puttaswamy judgment and potentially breaches multiple provisions of the Indian Telegraph Act 1885 and Information Technology Act 2000. Basing on these two acts, what the Telangana Chief Minister Revant Reddy has done is a big crime, major crime, for which he should be disqualified immediately without any mercy and without any show cause notice and without asking the explanation where he has accepted that he is tapping the mobile phones. Not only mobile phones, he is tapping the phones. Where he is tapping the phones of his own ministers, his colleagues, his party men, where now the Telangana administration is in breakdown. Telangana is in breakdown. The administration is in great breakdown. The Congress Party High Command, I want to bring some of the dangerous scenario, raises 3 urgent concerns about the issue. Okay, violation of constitutional rights, where Rahul Gandhi ji holding the constitution in his hand wherever he go and is showing to the people of the nation that he is the person who is the watchdog of the constitution. Then the constitution is a danger in Telangana where you have to protect it. Okay, my dear Rahul Gandhi ji, violation of constitutional rights, indiscriminate and unauthorized surveillance violates citizens and ministers' right to privacy. Mr. Rahul Gandhi ji, here Revant Reddy is violating citizens and ministers' right to privacy, where he immediately should be sacked from the chair. Erosion of governance, point number 2, erosion of governance ethics. Internal surveillance creates an environment of suspicion and dysfunction within the elected cabinet. Okay, there is no free environment. There is suspicion environment is there within the cabinet, and where they are not able to open their hearts and speak. వాళ్ళు ఈరోజు రాహుల్ గాంధీ గారికి నేను గుర్తు చేస్తున్నా, మీరు మీ చేతిలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని కాపాడుతున్న కావలి కుక్కను నేను. ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది అని చెప్పేసి ఈరోజు పొలిటికల్ రాజకీయ వేదికలలో పబ్లిక్ మీటింగ్స్లలో రాజ్యాంగాన్ని చూపించే మీరు ఈరోజు ఈరోజు మినిస్టర్లు మరియు సామాన్య పౌరులు వారి యొక్క ప్రైవేట్ రైట్ టు ప్రైవసీ అనేది పోగొట్టుకున్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితం అనేది హక్కు అనేది ఈరోజు కోల్పోయినారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా క్యాబినెట్లో వారు ఒకరినొకరు నమ్ముకోకుండా ఉన్న పరిస్థితి, అది దానివల్ల ఈరోజు బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఆయన తీసేయాలి అని నేను 2 పాయింట్లు. 3వ పాయింట్, థర్డ్ పాయింట్ ఈజ్ మోరల్ అండ్ కాన్స్టిట్యూషన్ అన్ఫిట్నెస్. Sri Revant Reddy's public defense of phone tapping, coupled with the confirmed use of such tactics against his own team, renders him unfit to continue in high public office. Oka unnatamaina Mr. Rahul Gandhi ji, Mr. Revant Reddy has no right to continue. He is unfit to continue in high public office in Telangana. So you have to remove him immediately from the chair, where he is still thinking that he is out for not Revant Reddy, but he is not acting like a chief minister, the head of the state of Telangana. Okay, ఇది రేవంత్ రెడ్డి గారు బాజాప్తా ఇద్దరు ఎంపీల మధ్యలో కూర్చొని ఈరోజు బాగా చిట్ చాట్ చేసుకుంటా బాజాప్తా ఒప్పుకుండు కాబట్టి ఈరోజు ఒక హై ప్రొఫైల్ ఆఫీస్లో తెలంగాణ ఉన్నతమైన కార్యాలయంలో కూర్చోవడానికి అనర్హుడు. అతని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలి అని చెప్పేసి ఈ దేశ పౌరునిగా, ఈ రాష్ట్ర పౌరునిగా నేను
ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే దాన్ని పాటించాలని, కాపాడుకోవడం డైలాగులు కాదు, దాన్ని పాటించాలి అనే ఒక ఆశావాదిగా నేను రాహుల్ గాంధీ గారిని, అంతేకాకుండా గవర్నర్ గారిని, ఈరోజు దేశంలో ముఖ్యమంత్రిని మార్చే హక్కు ఉన్నటువంటి ప్రతి వారిని నేను ఒక ఈ దేశ పౌరునిగా కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డిని వెంటనే దాని నుంచి తొలగించాలని. ఇంకా ఏ యాక్ట్ ప్రకారం ఇన్ రైట్ మిస్టర్ రాహుల్ గాంధీజీ, ఇన్ లైట్ ఆఫ్ దీస్ గ్రేవ్ ఫ్యాక్ట్స్ I most respectfully urge your excellency to exercise your constitutional authority under Article 164(1) and recommend the immediate dismissal of Sri Revanth Reddy as Chief Minister of Telangana, pending a judicial or independent inquiry in these serious charges. Okay? I urge Rahul Gandhi to take the representation from my Twitter or my social media handle, and what I have presented in front of Honorable Governor of Telangana, you should also act on that. Okay? మీరు మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 164(1) ప్రకారం తెలంగాణ గవర్నర్ గారు మీరు ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి సస్పెండ్ చేస్తూ దీన్ని ఒక జ్యుడిషియల్ లేకుంటే ఒక స్వతంత్ర ఎంక్వైరీ జరపాలని చెప్పేసి, ఇది చాలా సీరియస్ ఛార్జెస్ కాబట్టి మీరు వెంటనే దీనిపైన ఇది చేయాలని చెప్పి, ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను గవర్నర్ గారిని విజ్ఞప్తి చేసిన. యువర్ టైమ్లీ యాక్షన్ విల్ నాట్ ఓన్లీ ప్రొటెక్ట్ ది స్పిరిట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యున్సీ, మన భారతదేశం యొక్క ఆత్మను కాపాడడమే కాక but also reaffirm the sanctity of democratic institutions and the ministerial accountability. ఈరోజు క్యాబినెట్ యొక్క అకౌంటబిలిటీ అనేది కాపాడడం, అంతేకాకుండా డెమోక్రసీ అంటే మన ప్రజాస్వామ్యం యొక్క విలువలను కాపాడడం అనేది కూడా దీనిపైన ఆధారపడి ఉందని చెప్పేసి నేను గవర్నర్ గారిని కోరిన. నేను ఈ గవర్నర్ గారికి పెట్టిన పూర్తి ఉత్తరం యొక్క సారాంశాన్ని, పూర్తి ఉత్తరాన్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. కాబట్టి ప్రతి ఒక్కరు దీనిపైన మీరు స్పందించాలి, కామెంట్ చేయాలి. ఇది నా యొక్క ప్రశ్న సమస్య కాదు, ఇది పర్సనల్ ఎజెండా, వ్యక్తిగత ఎజెండా నాకు ఏమి లేదు. ఈరోజు తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలు తునప్రాయంగా ఈరోజు బలిదానం చేసిండ్రో, ఆ ఆకాంక్షను నెరవేర్చే దాంట్లో ఈరోజు నేను ఒక ప్రమిదగా వాడబడాలని, ఈరోజు తెలంగాణలో ఒక మహా అగ్నిలో ఈరోజు నేను ఒక ప్రమిదగా ఉండాలని చెప్పేసి నా వంతు కృషి నేను చేస్తాను. అంతకు మించి నాకు స్వార్థ ప్రయోజనం ఏమి లేదని చెప్పేసి ప్రతి విషయం పైన స్పందించే ప్రయత్నం ఆనాడు నేను చేస్తున్న ప్రయత్నం ఈరోజు మన రాజ్యాంగాన్ని యొక్క స్పిరిట్ను, దాని యొక్క వెలుగును, దాని యొక్క వెలుతురును ఈరోజు అది శాశ్వతంగా వెలిగింపబడాలనే ఒక ఉద్దేశం, ఒక సంకల్పంతోనే ఈరోజు ప్రతి అంశం పైన స్పందించే ప్రయత్నం నేను చేస్తున్న. మిత్రులారా, ఈరోజు తెలంగాణలో అప్పుల పాలైంది. ఎందుకు అప్పుల పాలైంది? మన ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటాం, మిగులు బడ్జెట్తోనే తెలంగాణ. ఎందుకంటే మన నాయకులకు అకౌంటబిలిటీ లేదు. ఈరోజు ఆనాడు ఆ ప్రభుత్వానికి మేఘా కృష్ణారెడ్డికి ముద్దైతే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఆ మేఘా కృష్ణారెడ్డిని కౌగిట్లో చేర్చుకున్న పరిస్థితి. ఈరోజు పేరు మోసిన దొంగలను, దేశాన్ని, రాష్ట్రాన్ని ముంచిన వాళ్ళని అందరినీ ఈరోజు ఆర్థికంగా భూములు గుంజుకోవడం, జాగలు గుంజుకోవడం, చెల్లను కబ్జా చేయడం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారు. పేదల ఇళ్ళు కూలగొడుతున్నారు. ఎవరికి చూడు పేదోడే. ఈరోజు హైడ్రాకు కోపం వస్తే పేదోని ఇల్లే కూలగొడతారు. ఈరోజు రేవంత్ రెడ్డి కోపం వస్తే పేదోని భూమి గుంజుకుంటారు. ఈరోజు ఒక ఫార్మా కంపెనీ పెడితే పేదోనికి భూమి గుంజుకుంటారు. ఈరోజు ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకుంటే పేదోళ్ళ భూములు గుంజుకుంటారు. ఈరోజు ఎక్కడ చూసినా పేదోడు బతికేదానికి ఈరోజు స్థానం లేకుండా ఈరోజు కేవలం పథకాలపైన మీద ఆధారపడి బతకాలి. ఈరోజు మీకు ఎటువంటి హక్కులు ఉండే హక్కులు కేవలం రాజ్యాంగంలోనే ఉంటాయి, కానీ వ్యక్తిగతంగా మీకు అనుభవించడానికి ఉండేవి. మీ మీద అక్రమ కేసులు పెడతాం, కొడతాం, తిడతాం, చంపుతాం. ఈరోజు ఎవరైనా పేద కార్యకర్త చచ్చిపోయినా కానీ అతని పైన ఈరోజు అవాకులు చెవాకులు రాసి ఎవరు కూడా సెటిల్మెంట్లు చేసిండని చెప్తారు అనిల్ అనేటువంటి మీద, కానీ ఏం సెటిల్మెంట్ చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు, ఎవరు నష్టపోయిందని చెప్పి ముందుకు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు పేద కార్యకర్త అయినా ప్రజానికమైనా, అది బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఏ పార్టీలో ఉన్నోళ్ళు కూడా ఈరోజు కార్యకర్తలు అనేటోడు ఎప్పుడు పేదగానే ఉంటాడు.
ఓటర్ అనేటువంటి పేదరికంలో నెట్టబడతారు. ఎందుకనంటే వారు పేదరికంలో ఉన్న రోజులే లైన్లో నిలబడి ఓటేస్తారు. వాళ్ళ పథకం పైన ఆధారపడతారు. వాళ్ళ పథకం పైన ఆధారపడినప్పుడు ఈరోజు వాళ్ళు చైతన్యవంతులైతే రేపు వాళ్ళ చేతికే నాయకత్వ పగ్గాలు వస్తే మా అసొంటి దొంగలై లంగలై 420, 840, 1260 గాను కనబడకుండా పోతారనేది ఒక్క వికృతమైన ఆలోచనతో ఉన్నటువంటి ఈరోజు తెలంగాణకు. అందుకనే ఈరోజు నేర చరిత్రలు ఉన్నోళ్ళు, నేరాలపైన జైళ్ళకు పోయిన వాళ్ళు, ఘోరాలపైన జైలుకు పోయిన వాళ్ళు, అవినీతి పరులైన అధికారులు ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి కూడా అటువంటి వ్యక్తే. ఈరోజు ముఖ్యమంత్రి వాళ్ళే, చీఫ్ సెక్రటరీలు వాళ్ళే లంచగొండ అధికారులుగా ఉంటారు. ఈరోజు ఎవరిని కబ్జా కోర్లై నడుస్తూ ఉంటాయి, ప్రశ్నించేటోళ్ళ గొంతులు కోస్తారు. ఈరోజు మేధావులనేటో నిజంగా ఎవరైతే తెలంగాణ కోసం రెచ్చగొట్టిండ్రో, తెలంగాణ వస్తే ఇట్లుంటుంది అట్లుంటుంది అని పాట పట్టిండ్రో, గజ్జగట్టిండ్రో, వాళ్ళందరూ కూడా ఈరోజు దోపిడీ వ్యవస్థతో చేతులు కలిపి దోపిడీలో పాలు పంచుకుంటూ దోపిడీతోని చీర్చుకొడుతూ ఈరోజు దోపిడీ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అంశాలు ఇవి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలి ఈరోజు. అంతేకాకుండా అసలైన విషయం మర్చిపోయినా, ఉపరాష్ట్రపతి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంత ఎదిగిపోయిందంటే స్కూలింగు టీడీపీ, కాలేజీ స్కూలింగు బీజేపీ, కాలేజీ టీడీపీ, ఈరోజు నౌకరీ చేసేది మన కాంగ్రెస్ పార్టీలు అని చెప్పిండు. ఈరోజు ఒక సలహా ఇస్తుండే ఆయన మోడీ గారికి, వాళ్లకు సలహా ఇస్తుండు. ఏంటంటే ఉపరాష్ట్రపతిగా బండారు దత్తాత్రేయ గారు చేయాలి. నీకెందుకబ్బా, వాళ్ళు ఎవరిని నువ్వవుడే దరిద్రం మాకు. ఇంకా వాళ్ళని చేస్తున్నారు, వీళ్ళని చేయి అని చెప్పి నువ్వు రికమెండ్ చేసుడు ఏంటి? ఈ సిపాయి బీజేపీ వాడు ఎవరిని కావాలో వాళ్ళని చేసుకుంటారు. లేకుంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కావాలంటే ఎవరన్నా పెట్టమంటే వాడు పెట్టు. బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రగా పెట్టమని చెప్పడానికి నువ్వెవని గొట్టంగాని మధ్యలో నీకెందుకు? ఈరోజు నువ్వు ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎందుకు బీజేపీ వాళ్ళు నీ గురించి ఎవరు అడగద్దన్నా, ఎవరు మాట్లాడద్దన్నా? ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ యొక్క స్పందన ఎందుకు లేదు, ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి ఇటు కాంగ్రెస్కు కావాల్సినోడు, ఇటు బీజేపీకి కావాల్సినోడు. ఇక భరాసా అయితే వచ్చి ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడ చూసినా ఈరోజు ఇవన్నీ కూడా ఒక అనైతికమైన కలయికలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి. ఇది అంతా వ్యవస్థను, లేకుంటే మన రాజ్యాంగాన్ని, మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి తప్ప వేరేది కాదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బాజాప్తా రాజీనామా చేయాలని కోరుతున్నా. దీన్ని గవర్నర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై అని కోరుతున్నా. నేను చెప్పింది వాస్తవమని మీకు అనిపిస్తే, సమంజసమని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. నాతో మీ గలం ఇప్పండి. చేయి కలుపుదాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.